శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది చందమామ కథల్లో భాగంగా ఇంకొక కథ. ఒక ఊరిలో ఒక పేద వృద్ధురాలు ఉండేది. ఆమె ఒక కోడి పెట్టను పెంచుకునేది. అది రోజు ఉదయం ఒక పెద్ద గుడ్డు పెట్టేది. ఆ గుడ్డును వృద్ధురాలు ఉదయం అల్పాహారంగా తినేది. జీవితం సాఫీగా సాగిపోతున్న దశలో వృద్ధురాలికి ఒక ఆలోచన వచ్చింది. ఒక పెద్ద గుడ్డును పెడుతున్న కోడికి ఇప్పుడు పెడుతున్న దానికంటే రెండింతలు దాణా పెడితే కోడి 2 గుడ్లు పెడుతుంది కదా అని అత్యాశతో ఆలోచించింది. ఆలోచన వచ్చిందే తడువుగా కోడికి ఇచ్చే దాణాను 2 చేసింది. కోడిని కన్న కూతురులా చూసుకోవడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు ఒకే పెద్ద గుడ్డు పెట్టిన కోడి 2 దాణా తిని సుష్టుగా నిద్రపోయేది. రాను రాను సోమరిగా తయారైంది కోడిపెట్ట. రోజుకు ఒక గుడ్డు పెట్టే కోడి 2 రోజులకు ఒక గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది. కారణం ఏమిటా ఆలోచించిన వృద్ధురాలు 2 దాణా తినడం ఇంకా అలవాటు కాలేదేమో అనుకుని మరింత ఎక్కువ దాణా వేయడం ప్రారంభించింది. కావలసినంత తిండి దొరకడంతో మరీ సోమరిగా తయారైన కోడి అసలు గుడ్డు పెట్టడమే మానేసింది. ఇంకా లబోదిబో అనడం తప్ప వృద్ధురాలు ఏమీ చేయలేకపోయింది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.